ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయై. పలికెటిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. ఇప్పుడు హిరణ్యాక్షుడు శ్రీవైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణ మీద యుద్ధానికి బయలుదేరాడు. ఆయనప్పుడు ఆ విష్ణుమూర్తి అక్కడికి వెళ్ళి ఎక్కడ్రా ఈ విష్ణువు అని అందరినీ గదులుతున్నాడు. అయ్యా, ఆ వీరాది వీరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుడు వైకుంఠంలో లేడు. ఆ మహాత్ముడు భూభారాన్ని తగ్గించడం కోసంగా ఆదివరాహ రూపం ధరించి ఇదిగో పాతాళం కింద ఉండే రసాతలంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి నీకు శక్తి ఉన్నట్లయితే వెళ్ళు. ఆ పాతాళంలో నీకు విష్ణుదేవుడు తప్పకుండా యుద్ధం జరుగుతుంది. అప్పుడు మీ ఇద్దరు కూడా తేల్చుకోవచ్చు అన్నాడు. దానికి ఆ రాక్షసరాజు వాళ్ళు చెప్పిన మాటలకి మండిపడ్డాడు. ఎలాగైనా హరిని జయించాలి అనేటటువంటి బ్రహ్మాండమైన పట్టుదలతో ఉన్నాడు వీడు. ముల్లోకాలకు భయం కలిగించే రూపంతో ప్రచండ బాహుపరాక్రమాన్ని ప్రకటిస్తూ ఒక చిటికలో పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడి నుంచి రసాతలానికి బయలుదేరుతున్నాడు. ఆ సముద్ర మధ్యం చేరేవడికల్లా హిరణ్యాక్షుడు తన ఎదురుగా ఆదివరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణువుని చూచాడు. ఆ ఆదివరాహం దట్టమైనటువంటి క్రోడం కలిగి ఉంది. మహాతేజస్తో వెలిగిపోతూ ఉన్నది. భూభారం మోయడానికి సిద్ధమై ఉన్నటువంటిది అది. వర్షాకాలం మేఘంలాగా నల్లగా ఉంది. ఆ సమయంలో ఆ వారాహ రూపంలో ఉన్న పరాత్పరుడైన నారాయణుడు తన పద్మదళాయ దాక్షుడు కదా, ఆయన అలా చూస్తూనే ఆ రాక్షసుడి యొక్క దేహ కాంతిని హరించి చేశాడు. అంటే భద్రమైనటువంటి తీవ్రమైన చూపులతోటి ఆ రాక్షసుతో చూచేవాడికల్లా దానికి వాడి దేహం మీద ఉండి వెలుగంతా కూడా హారం హరించి వేశాడు. ఆ ఆదివరాహం అనివార్యమైన శౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ పెద్దగా అరుస్తూ లోకమంతా ముక్కలయ్యేటట్టుగా తన ముట్టెలతోటి ఆ పెద్ద పెద్ద పర్వతాలను కూలదోస్తూ కొంతసేపు బ్రహ్మాండ భాండం అంతా కూడా పైలు చిల్లుపడేటట్టుగా కొమ్ములతో చిమ్ముతూ 7 సముద్రాలు బురదలై ఇంకిపోయేటట్టుగా గిట్టెలతో మట్టగిస్తూ కొంతసేపు సూర్యుడు చంద్రుడు ఒక మూలకు తోసుకుపోయే విధంగా తన పొట్టి తోకని గిరగిరా తిప్పుతూ కొంతసేపు కులుకుతూ కుప్పిస్తూ దూకుతూ ఎగురుతూ ఠివిగా పైకి ఎగురుతూ ఆ రకంగా నేలని తవ్వుకుంటూ ఇలా విహరిస్తూ తన ఇష్టం వచ్చినట్టుగా అలజడి చేస్తూ ఉన్నది. యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి హిరణ్యాక్షుడి గుండె ఈ దెబ్బకు తలడిల్లిపోయింది. కళ్ళ నుంచి నిప్పులు రాలుతున్నాయి వాడికి. ఇప్పుడు ఆ ఆదివరాహం ఆ కోరల చివర ఆ భూమిని మోస్తూ తను ఎదురుగా వస్తున్నటువంటి పరిస్థితిని చూచాడు. ఓహో, ఎట్లా ఉందనుకున్నాడు. ఆ చూచేవాడి కల్లా హిరణ్యాకుడు కళ్ళు మనమేమంటాం బయర్లు గమ్మాయి అంటామే, కళ్ళు బయర్లు గమ్మాయి. రాక్షసుల దర్పాన్ని హరించగలిగే శక్తి ఉన్నటువంటి ఆ భయంకర స్వరూపం ఆ ఆదివరాహంది. దాంతో అన్నాడు, హేయ్ పెద్ద వరాహమా, బుద్ధి లేదా నీకు? బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలను బట్టి చూస్తే రసాతలగతమైన భూమి అంతా కూడా నా స్వాధీనంలో ఉన్నది. అఖండమైన భూమండలం అంతా కూడా నాది. నీకేం బుద్ధి లేదా అన్నాడు. నువ్వు ఈ భూమిని తీసుకొని పోవాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టి. కాదంటావా? నీ ప్రాణాలు నేనే తీస్తాను. నాకు ఎదురొచ్చావనుకో నేను ముక్కలు చేస్తాను అన్నాడు. నువ్వు చూస్తుంటే మాయావిలాగా ఉన్నావు. ఈ భూమిని దొంగతనంగా అపహరించుకొని పోతున్నా నేను చూస్తూ ఉంటే నువ్వు ఊరుకుంటానా? నా పొడుగాటి బాహువుల పాఠమని ప్రతినిధిని అణిచివేస్తాను అని చెప్పి పలుకుతున్నారు. ఈ రకంగా ఇద్దరి మధ్య వాదన బయలుదేరింది. హిరణ్యాక్షుడు మా గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను పాతి పెడతా, నేను బంధుమి సపరివారంగా నేను నాశనం చేస్తా, ముక్కలు చేస్తాను, నేను మట్టి తినిపిస్తా, దేవతలంతా భయపడేట్టు చేస్తా. ఈ రకంగా అంటే ఆ యజ్ఞవరాహ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు
బ్రహ్మాది దేవతలందరికీ కూడా కీడు కలిగించి దుష్టుడిని చూచి వీడిని ఎట్లా అంతమొందించాలా అని చెప్పి తన వాడైనటువంటి కోరలతోటి ఆ భూమితోటి కుమ్ముతూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఈ హిరణ్యాక్ష మాటలన్నీ విన్నాడు. ఆది వరాహమూర్తి భూదేవితో కూడా ఆ సముద్రంలోంచి బయటకు వచ్చాడు. తెలుసుకుందాం రారా అంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఆయన కాలి గిట్టలతో ఆ మేరు పర్వతాన్ని మట్టి కలిగించేట్టు గీరుతూ ఉన్నాడు. నేను ఎన్ని తిట్టినా నీకు రోషం లేదు, నీకు సిగ్గు లేదు, శరము లేదు అంటున్నాడు. వీడు హిరణ్యాక్షుడు. ఏదో అనుకుంటున్నావేమో, జాగ్రత్త, నేను ఎన్ని మాట్లాడినా మా పట్టించుకోవట్లేదు, సిగ్గుశరం లేనివాడి, మోసగాడివి, వంచన చేసి నేను ఎట్లకు యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు, నీ వల్ల కాదు నన్ను జయించడం, నేను బ్రహ్మ వల్ల వరాలన్నీ పొందినటువంటి వాడిని వీడు మరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా రెచ్చగొట్టినట్టున్నాయి. ఇప్పుడు ఆదివరాహమూర్తిని ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ఒక్కసారి బ్రహ్మాండమైనటువంటి వెలుగుతో వెలిగిపోతూ ఆ మహావిష్ణువు భూమిని నీళ్లపై నిలిపాడు. అంటే భూమిని తీసుకొచ్చి నేలపైన పెట్టాడు. దానికి ఆధారంగా ఉన్నటువంటి తన అనంతమైన శక్తిని దాన్ని ప్రసరింపజేశాడు. ఎప్పుడు జరగలే ఈ రకంగా. భూమి కింద నీళ్లు ఉంటాయి కానీ నీళ్ల కింద భూమి ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, దాన్ని రివర్స్ చేశాడు. భూమిని నీళ్లపై నిలిపాడు. నిలిపి అక్కడి నుంచి ఎప్పుడైతే ఇది తిప్పేసేసాడో ఆకాశం దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపించారు. ఏమిది ఆశ్చర్యంగా ఉన్నదే అని చెప్పి అప్పుడు ఆదివరాహమూర్తి అయినటువంటి ఆ యజ్ఞ మహావిష్ణువు బంగారు మకర కుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు, ఈ ఆభరణాలన్నీ కూడా ధరించి ఉంటే ఆకాశం అంతా కూడా ఒక్కసారి తెల్లవారినట్టుగా వెలుగుతో ప్రకాశించిపోయింది. యుద్ధానికి సిద్ధమైనారు. వీడు పెద్ద గదాదండాన్ని పట్టుకున్నాడు. రత్నమైనటువంటి వాడిని ధరించాడు. ఇప్పుడు శ్రీహరి తన కవచాన్ని ధరించి ఆ రాక్షసరాజు తోటి అంటున్నాడు, అరే పాపిష్టివాడా, అమంగళాలు చేసేవాడా, కండకావనంతో నువ్వు కనులు కనపడకుండా పరుగుతున్నావు, జాగ్రత్త, నేను అడవి జంతువుని, కథన రంగంలో కాలికి బుద్ధి చెప్పకుండా నిలబడగలిగితే నేవంటి కుక్కల్ని డొక్క చీల్చే వన్య మృగాన్ని నేను అని ఈ రకంగా అంటుంటే ఇక్కడి నుంచి ఇద్దరు కూడా మాటగా మాట పెసరళ్ళిపోతూ ఉన్నారు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి వాదన జరుగుతూ ఉన్నది. ఈ జరిగే క్రమంలో ఇప్పుడు నీ గనుక బుద్ధి ఉన్నట్లయితే, ధైర్యం అంటూ ఉంటే నిలబడు, నీ సంగతి నేను తీరుస్తానన్నాడు. ఇక్కడే నేను పూడ్చిపెడతానని చెప్పాడు. కానీ నీ యమపురానికి వెళ్ళబోయే ముందు, నువ్వు చావబోయే ముందు నీ ఇష్టమైన బంధువులకి బంధువులను ఒకసారి చూసిరా, తర్వాత నువ్వు మరణిద్దువు కానీ అని భయపెట్టాడు ఆయన. హిరణ్యాక్షుడి శరీరం అంతా కూడా కంపించింది. రెచ్చిపోతున్నాడు వీడు. ఈ పరిస్థితిలో గద్దెసుకొని సాహసంతో ఆ ఆదివరాహమూర్తి మీదకి దిగిసిపడ్డాడు. ఒక దెబ్బ కొట్టాడు విష్ణువుని. హరి ఆ దెబ్బను లక్ష్య పెట్టల. తన పరాక్రమం కొద్దీ ఆ గదని చేత్తో పట్టుకున్నాడు. దాన్ని ముక్కలుగా విడిచి పడేశాడు. వాడు ఇంకో గద తీసుకున్నాడు రాక్షసుడు. ఈ రకంగా ఆయన దెబ్బ తగలకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. తిరిగి ఒక దెబ్బ కొట్టాడు ఈయన. ఇద్దరు ఒకరిని జయించాలనేటువంటి పట్టుదలతోటి ఇద్దరు ఘోరంగా పోరాడుతూ ఉన్నారు. అలాంటి పోరాడుతున్న సమయంలో భూమిని రక్షించాలనేటటువంటి దాంతో పరాహంతో యజ్ఞవరాహమూర్తి అంటున్నాడు. ఇప్పుడు ఏమని చేస్తున్నాడు, ఒక భయంకరమైనటువంటి కాలసర్పాన్ని చేత్తో పట్టిన విధంగా ఈ రాక్షసుడిని ఇంకా చంపకుండా ఉపేక్షిస్తూ ఉంటే లాభం లేదని మెడకాయ పెట్టుకొని తిప్పి పడేశాడు ఆయన. తిప్పి ఆ మహానుభావుడు అంత చూస్తూ ఉండగా ఒక మంచి దెబ్బ కొట్టాడు కణత మీద. కొట్టేవాడు కదా, వాడు హాహాకారంతో కింద పడిపోయినాడు. వాడు ఆ కింద పడిన క్షమంలో వాడిని కాస్త వధించి పడేసేసాడు. ఈ రకంగా హిరణ్యాక్షుడిని వధించినటువంటి విశేషం ఆదివరాహమూర్తిగా ఉన్న నారాయణుడు ఆ పైన ఉండే దేవతలంతా కూడా చూస్తూ ఉన్నారు. చూచి హిరణ్యాక్షుడి మెడ మీద వేలాడే జూలుతోటి గుండెలు బద్దలు కొట్టే విధంగా బ్రహ్మాండాన్ని పగిలించే విధంగా జరుగుతున్నదని చూసిన తర్వాత ఆ దెబ్బకి వాడు నేల మహావృక్షంలాగా కూలి కింద పడ్డాడు. వాడు హిరణ్యాక్షుడు. జై శ్రీరామ్.